మన తెలంగాణలో పసుపు బోర్డు కావాలని పోరాటం చేస్తారు. 40 సంవత్సరాల తర్వాత ఇవాళ పసుపు రైతుల యొక్క కళ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 2024 వరకు నేను చెప్పేది 4926 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది. 31,000 కోట్లతోటి జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, దీని కింద దేశం మొత్తము 8 లక్షల కిలోమీటర్లు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది వాజ్పేయి గారి టైంలో ప్రవేశపెట్టిండ్రు. ఆ 8 లక్షలల్లో 4 లక్షల కిలోమీటర్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినాక కట్టిండ్రు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద రైల్వేస్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ 500 కోట్లతోటి కొత్త చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయింది. 700 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది, నాంపల్లి రైల్వే స్టేషన్ అవుతుంది, కాచిగూడ రైల్వే స్టేషన్. ఈ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కాకుండా ఒకటే సమయంలో తెలంగాణలో 40 కొత్త రైల్వే స్టేషన్ల పనులు జరుగుతాయి. దాంట్లో భాగంగా మన మంచిర్యాల అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరణ, అంటే రైల్వే స్టేషన్లలో కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్న వసతులు ఉండాలని ఒక్కొక్క రైల్వే స్టేషన్ కి దాదాపు 30 కోట్లు ఇచ్చారు. 40 రైల్వే స్టేషన్లలో అవుతున్నాయి ఇవాళ పనులు. ఇంకొక 2-3 నెలల్లో మన మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా ఇనాగ్రేషన్ అవుతుంది. 5 కొత్త వందే భారత్ ట్రైన్స్ ఇవాళ సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, నాగ్పూర్, తిరుపతి, విజయవాడ 5 కొత్త వందే భారత్ ట్రైన్స్ మన తెలంగాణకు ఇవ్వడం జరిగింది. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం మహబూబ్ నగర్, నారాయణపేట్, సిద్దిపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు, మనోహరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇట్లా కొత్త రైల్వే లైన్లు రైల్వేలకు సంబంధించిన. దీంతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ లో 13 కొత్త స్టేషన్లను జోడించి ఎంఎంటీఎస్ రైల్వేని ఇటు మీరు చూసుకుంటే సుచిత్ర, కొంపల్లి వరకు ఇట్లా 13 దిక్కుల మెట్రో. మోడీ గారు 2017లో మెట్రో, హైదరాబాద్ మెట్రో ప్రారంభించినాక కొత్తగా ఇంకా 69 కిలోమీటర్ల మెట్రో లైన్ కట్టడం జరిగింది. ఇట్లా రైల్వేస్ దాంట్లో ఇట్లా దేశమంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. పెట్రోల్ని పైప్ల ద్వారా తీసుకెళ్తే ఫాస్ట్గా తీసుకెళ్లొచ్చు, అది పర్యావరణం కూడా మంచిది అని కొత్త పైప్ లైన్ కడుతున్నారు. నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు పెట్రోలియం కొరకు పైప్ లైన్ ఇస్తున్నారు. ఇది 425 కిలోమీటర్ల పొడుగు పైప్ లైన్. దీనికి 1940 కోట్లతోటి కడుతున్నారు. ఇది నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు ఒక కొత్త ఎకనామిక్ కారిడార్ డెవలప్ అవుతుంది. ఎయిమ్స్, బీబీ నగర్, చాలా సార్లు పేద ప్రజలు మన దగ్గర హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్కి పోయి మన మంచిర్యాల ప్రజలు ట్రీట్మెంట్కి పోతారు, లక్షల రూపాయల బిల్లులు అవుతున్నాయి. ఎయిమ్స్ బీబీ నగర్ 1350 కోట్లతోటి మోడర్న్ ఫెసిలిటీస్ తోటి అలా కట్టారు. ఎవ్వరు కూడా అక్కడికి ట్రీట్మెంట్కి పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఎయిమ్స్ బీబీ నగర్ 1350 కోట్లతోటి. దేశం మొత్తం మీద 28 నవోదయ పాఠశాలలు వస్తే కొత్తగా, అందులో 7 నవోదయ పాఠశాలలు మన తెలంగాణకు వచ్చింది. ఇది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న పని.